మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మహబూబ్నగర్ ప్రజలకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు బంద్ అయినాయా లేదా, ఇదే కొడంగల్ నుంచి ఇదే మహబూబ్నగర్ నుంచి బొంబాయికి బస్సులు కావాలని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? మరి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో బొంబాయికి బస్సులు కావాలని ధర్నా చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? దానికి నిదర్శనం వలసలు బంద్ అయినవే లేదా? మొన్న ఒక సందర్భంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్పారు, సంతోషం. అదేవిధంగా మహబూబ్నగర్ గురించి కూడా, మహబూబ్నగర్ జిల్లా వాసిగా మరి మహబూబ్నగర్ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డదా లేదా అనే దాని మీద మాట్లాడి ఏదైనా జరగనివి పెండింగ్లో ఉన్నాయి పట్టించుకొని ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ అసలు ఏం జరగలేదన్నట్లు మాట్లాడడం మాత్రం అది మరి మీరు ఆవుదాల నుండి మాట్లాడడం, ఏం జరగలేదని చెప్పడం, మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా, తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నప్పుడే మహబూబ్నగర్ బాగుండేనా? 10 సంవత్సరాల తెలంగాణలో బాగైందా? ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరుకు మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన వాటా వాస్తవమా కాదా? ఏం జరగలేదా? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఒకరు శిలాఫలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ వచ్చి ఇంకోరు శిలాఫలకాలు వేస్తే చెట్లు పెట్టాలంతే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడివి? ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్ళు రాలేదా? దాదాపు 7-8 నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా? ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి. కేసీఆర్ హాయంలోనే వలసలు బంద్ అయినాయి. కేసీఆర్ వలస వచ్చిందని మాట్లాడింది కదా. మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికైంది. మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోతే కేరళ నుంచి ఎన్నికయ్యారు. మరి వలసల గురించి మాట్లాడము, వారసత్వం గురించి మాట్లాడడం, ఇక కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా అనొచ్చు అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రాన ఒక ఓటమితో ఎన్ని అభాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ మాట్లాడినా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే వలసలు బంద్ అయినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా ఘనత ఏంటంటే కేసీఆర్ అక్కడ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చింది. ఒకవేళ కేసీఆర్ గారే మహబూబ్నగర్ ఎంపీగా రాకునింటే, మహబూబ్నగర్ ఎంపీగా గెలవకునింటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రావడానికి కారణం ఆయన అక్కడ వచ్చినందుకు, వలసలు బంద్ కావడానికి కారణం కేసీఆర్ గారి పరిపాలన ఉన్నందుకు. తెలంగాణ వాదాన్ని కప్పిపుచ్చడానికి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాటకు దత్తత తీసుకున్నామని చెప్పి మోసం చేసి శిలాఫలకాలకు పరిమితం చేసింది తప్ప అభివృద్ధి చేయలేదు. రీడిజైనింగ్ చేసి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇక కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చేయండి దయచేసి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు లేకుంటే ఇలా తెలంగాణ వచ్చినందుకు ఎంతోమంది అన్ని పార్టీలకు అధ్యక్షులయ్యారు. ఇలా తెలంగాణ వచ్చినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి కానిచ్చేవాళ్ళు గారు. తెలంగాణ రాష్ట్రం అయినందుకే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మరి మా జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అయినరు, జిల్లాకు బాగు చేయడానికి దృష్టి పెట్టండి. భేషజాలకు పోయి ఈ ప్రాజెక్ట్ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయకండి. మొన్న కాళేశ్వరం పోయింది కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద కూడా విజిట్ చేయండి. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. ఆ ప్రాజెక్టు మీతో పాటు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, మమ్మల్ని ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయింది, నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది, రిటైర్డ్ ఇంజనీర్లు పిలవండి, ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లు పిలవండి. అవకాశం ఉంది మీకు. మన జిల్లాలో ఇంకా ఎట్లా డెవలప్ చేద్దామని పని దృష్టి పెట్టండి. దాని మీద ఈ ప్రాజెక్టు వల్ల ఈ కేసీఆర్ పేరు వస్తే అనుకోకండి. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలించండి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాల ప్రాజెక్టు కూడా నీళ్ళు వస్తావో రాదో తెలియదు, నీళ్ళు ఉంటావో లేదో తెలియదు. ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పైన ఏమేమి జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి. గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది. జూరాల పైన గణేకల్ రిజర్వాయర్ దగ్గర 2 TMC నీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైంది. పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది, భీమా దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్నారు, గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది. గణేకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్, తుంగభద్ర టేలెంట్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి 200 కోట్లతో శాంక్షన్ అయింది. 200 కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ పైన గూగుల్ బ్యారేజ్ కూడా ఉంది. జూరాల పైన 4 బ్యారేజీలు కొత్తగా 200 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా తుంగభద్ర టేలెంట్కి నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేదే 6 TMC నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. దానిలో నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ రావాలా. వర్షాకాలం తర్వాత 2-3 నెలల తర్వాతనే నీళ్ళు ఉంటావో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా? కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. కృష్ణా శ్రీశైలంలో దాదాపు 290 TMC నీళ్ళు ఉన్నటువంటి శ్రీశైలం ఈరోజు కూడా డెడ్ ఎండ్లో నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 నెలల తర్వాత నీళ్ళు ఉంటావో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా ఎన్ని అంతలు ఎక్కువ, అది ఒక 20-30 అంతలు ఎక్కువ ఉన్నటువంటి అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజీల మీద బ్యారేజీలు కర్ణాటక వాళ్ళు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఒకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చేటట్టుంటే కనీసం పైన ఆపండి, కట్టే ప్రాజెక్టులన్నా. అనవసరంగా ఆ ప్రాజెక్టులను ఆపకుండా కొత్త ప్రాజెక్టు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు. పోనీ ఒకవేళ మీరు సపరేట్గా లైన్ తేవాలని తీసుకోండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఒక 3 నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది. ఒక 3-4 నెలలు ఉదండపూర్ కానీ కరివేన కానీ టోటల్ పైన ఉన్నటువంటి 5 రిజర్వాయర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఏదుల నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు ఒక 15% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 15% పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి. జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది. గ్రావిటీ ద్వారా కోయిల్ సాగర్ నింపే పరిస్థితి కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఉంది.
లక్ష్మీదేవిపల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, తాండూరు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక దయచేసి ఒక్కసారి మీరు మీ ఇంజనీర్లను పంపించండి, ఆలోచన చేయండి. 3 నెలల్లో కంప్లీట్ అయ్యి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలమయ్యేటువంటి ప్రాజెక్టు వదిలిపెట్టి నీలరాం దగ్గర మనం చేయడం వల్ల అంతర్గతమైనటువంటి కొట్టడాలు తప్ప 2-3 నియోజకవర్గాల్లో కొట్టడాలు తప్ప రిజల్ట్ అనేది ఉండదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, కాలువలకు మీ పేర్లు పెట్టుకోండి, మిగతా పనులు మీరే చేస్తే మీకే పేరు వస్తుంది. రిజర్వాయర్లు మేము కట్టినాం, నీళ్లు మేము ఇచ్చినామని చెప్పండి. రిజర్వాయర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ కడితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం, మాదే కంత అని చెప్పండి. ఇలా ఆనాడు శిలాపలకాలు వేస్తే పెండింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చి మేము చెప్పుకుంటున్నాం కదా, అట్లనే చెప్పుకోండి. కాలువలు దోయించినాం, 2 నెలల్లోనే కాలువలు దోయించినాం, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పండి. ఇలా ఒక్క నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు మీద ఇదంతా పెండింగ్ పడితే భవిష్యత్తు ఏంటి? పాలమూరు భవిష్యత్తు ఏమిటి? మీరు కాలువలు దోగి 3-4 నెలల్లో మీకు నీళ్ళు రాకపోతే అప్పుడు మీరు పునరాలోచన చేయండి. నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కనుక నన్ను ఎన్నుకున్నటువంటి నా ప్రజలకు ఎన్నుకున్నందుకే నేను ముఖ్యమంత్రి అయిన కనుక వీళ్ళకు ఇవ్వాలి, ముందు ఇవ్వాలని చెప్పి ఇచ్చుకోండి. మేము ఉమ్మడి జిల్లా వల్ల కూడా సంతోషపడతాం. కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు బేషాజాలకు పోద్దని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా ఏం అభివృద్ధి అయింది? మహబూబ్నగర్ టౌన్లో, మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటి, తాగడానికే నీళ్ళు లేనటువంటి మహబూబ్నగర్ ఇవాళ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అత్యధిక వికలాంగులైన నల్గొండ జిల్లా ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది? మీరు ప్రతి సందర్భంలో దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడేది కదా, మరి ఈరోజు దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టండి, దక్షిణ తెలంగాణ ప్రజల మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణను డెవలప్ చేయండి. ముందుగా మహబూబ్నగర్ను, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. జూరాలమైన ప్రాజెక్టులను కూడా, జూరాల పైన కర్ణాటక గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టులను కూడా ఆపండి. ఆ ప్రాజెక్ట్ లేకపోతే, ఆ బ్యారేజ్ లేకపోతే, ఆ లిఫ్ట్ లేకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండనే ఉండదు. దయచేసి కేసీఆర్ వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ మహబూబ్నగర్కి వచ్చి ఎంపీ అయింది కనుకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే ఈరోజు అన్ని పార్టీలకు అధ్యక్షులైనరు, ఇలా అందరికీ హోదాలు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు కేసీఆర్ ఏం చేసిండో, తెలంగాణకు ఏం చేసిండో. మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరెన్ని చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వల్ల మేలు జరిగిందా లేదా అని తెలుసు. మీరు ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలో పెట్టిండ్రు, మరి ఆ హామీల మీద దృష్టి పెట్టండి, తొందరగా అమలు చేయండి, హామీలను నెరవేర్చండి. సంతోషం, మేము కష్టపడి తెలంగాణ తెచ్చింది, తెలంగాణ గురించి కొట్లాడింది, తెలంగాణ గురించి జైలుకు పోయింది, తెలంగాణ బాగుపడాలని. సరే, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు ఇంకా బాగు చేస్తారని మిమ్మల్ని నమ్మిరు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది, మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగా చేస్తామన్నారు. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తే బంగారం ఇస్తామన్నారు అడిషనల్గా. 3,000 రూపాయలు వికలాంగులకు ఇస్తే 6,000 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. రైతు బంధు 14,000 ఇస్తామన్నారు. అన్నప్పుడు ఎవరికైనా కానీ, ఏ రైతుకు కానీ, ఏ రైతు బిడ్డకు కానీ, ఏ పేద బిడ్డకు కానీ, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ, అరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా, ఇంకా నేను బాగుపడతా అనేటువంటి ఆశతో వేసిండ్రు. మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి. అంతేగాని మేము చేసినవి తప్పులు, ఒప్పులను కూడా తప్పులు చూపిస్తూ దయచేసి ప్రజలకు చేయకండి.
మీరు ఏం చేస్తారో చూస్తాం కదా, ముందుంది కదా, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అంటారు, అట్లా ముందుంది. చేస్తే చాలా సంతోషం, చేయలేదనుకో 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు. కానీ మేము చేసింది కూడా చేయకుండా, కొత్త చేయకుండా ఉన్నవి వీకేసింది అనుకో, మరి ప్రజలు హర్షిస్తారా? ఆలోచన చేయాలి. కనుక దయచేసి ఒక పాలమూరు బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఉద్యోగంలో ఉండి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా, జైళ్ళలో పెట్టినా, మా సహచర ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, విఠల్ గారు, మేమంతా ఉద్యోగంలో ఉండి కూడా కొట్లాడినోళ్ళం. విద్యార్థి దశలో ఆంజనేయులు గారు కానీ, మా తమ్ముడు బాలు కానీ, ఇంకా ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆ రోజు ఎవరెవరు ఉద్యమం చేసిండ్రో, ఎవరెవరు చేసిండ్రో అవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి ఇంకా బాగు చేసే సంతోషం. కానీ కేసీఆర్ గారిని పరిపాలనను తిట్టుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారని మాత్రం తప్పది. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. 3 నెలల్లో నీళ్ళు వస్తాయి. ఆ కాలంలోకి మీరు పేరు పెట్టుకోండి, సంతోషం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ప్రతి రిజర్వాయర్ను సందర్శించండి. ఏ రిజర్వాయర్ ఎంత పనింది, ఇంకా ఎంత కంప్లీట్ కావాలా, దాని మీద దృష్టి పెట్టండి. మేము 5-6 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పినాం, మీరు 2 నెలల్లో నీళ్ళు ఇవ్వండి, ఇంకా మంచి పేరు వస్తుంది. బేషేజాలకు పోకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు సపరేట్ లిఫ్టే కావాలి మీ ఇష్టం, కానీ మా పాలమూరు రంగారెడ్డి మిగతా ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి. 2-3 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి, మీకు ఇక్కడ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఒకవేళ ఆ లిఫ్ట్లో నీళ్ళు బంద్ అయినప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువను కూడా లింక్ చేసుకోవచ్చు. దానికి 2 రకాలు కూడా పనికి వస్తుంది. దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొడంగల్ తరహా మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను.